నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నా పేరు మధు. ముందుగా బులెటిన్లోని అప్డేట్స్ చూద్దాం. అందాల పోటీలకు భాగ్యనగరం మరోసారి వేదిక కానుంది. మార్చి 26వ తేదీన మాదాపూర్లోని హెచ్ఎస్సీ హోటల్లో మిస్టర్ అండ్ మిసెస్ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సోస్టార్ వ్యవస్థాపకులు బెన్నీ, వర్తమానం కథానాయకి శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో మోడలింగ్ రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు ఆకాష్, దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు పాల్గొంటారని వారు తెలియజేశారు. థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడికి ప్రెస్ మీట్కి వచ్చినందుకు. నేను బెన్నీ, సోస్టార్ ఫౌండర్. సోస్టార్ అని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే లోకల్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం సోస్టార్ అనే బ్యూటీ పేజీని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువ నార్త్ ఇండియాలో ఉండడం వల్ల మన వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సౌత్ ఇండియాలో హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. ఈ ఆడిషన్స్ మళ్ళీ పక్కనున్న సిటీస్ కూడా రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మనమే ఆ సిటీస్కి వెళ్ళి ఆడిషన్ చేయడం జరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఆడిషన్స్ కండక్ట్ చేసి ఉన్నాము ఇప్పటికే. అందులో 30 to 40 పీపుల్ వరకు కంటెస్టెంట్స్ని ఫైనలిస్ట్గా తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే అంటే 26న హెచ్ఐసిసి నోవెటల్ హైటెక్ సిటీ హైదరాబాద్లో గ్రాండ్ ఫినాలీ కండక్ట్ చేయబోతున్నాము. దానికి చీఫ్ గెస్ట్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్, దాంతోపాటు ఫిలిం డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, స్పెషల్ గెస్ట్గా ఆకాష్ పూరి గారు, యాక్టర్ ఆకాష్ పూరి గారు, దాంతోపాటు జడ్జిలుగా వ్యవహరిస్తున్న శ్రేయారావు గారు, అభిమానిక గారు, దివ్య కర్ణాని గారు, సందీప్ గారు, శుభశ్రీ గారు, వీళ్ళందరూ జడ్జిలుగా వ్యవహరించబోతూ ఉన్నారు. సో 26న మీరందరూ రావాలని, అందరికీ ఇదే ఇన్విటేషన్గా అనుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శుభశ్రీ రఘురు, మీ యాక్ట్రెస్ అండ్ ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సా. సో టుడే I was invited on the poster release of Mr. and Miss Sostar, and I'm so happy to be here thanks to Benny Garu who invited me. It's such a great opportunity for all the South Indian aspirants of modeling world. మనందరికీ అది చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది to do modeling, to do acting, to do so much more in life, right? This is one platform that they have provided, and I'm sure many people have used this platform to show their talent, to show how great they are in terms of art, in terms of walking, in terms of modeling, everything. So 40 contestants from different cities have been selected from South India. All the best to all the contestants, and I'm sure you will rock. This is Hitesh. I'm the founder and managing director for Parampara Flavors of India. We're more than happy to be the co-sponsored for the Mr. and Miss Sostar. As I told you before, this is an excellent opportunity for the teenage talent to come forward and get something done for themselves and their life, and they're doing it for a great cause. So best of luck to everybody, and hopefully this continues. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 5,000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ సాధించుటకు రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో బుట్టంగా మాధవరెడ్డి అధ్యక్షతన రెడ్ల నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల రెడ్ల నాయకులు పాల్గొన్నారు. పాలకపక్షం మనకు ఈ బడ్జెట్లో మన సంక్షేమ పథకాలలో మనకు వాటా ఇవ్వకపోతే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? లో కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలంటే షేమ్ అందరికీ. ఎందుకంటే మనం మినిస్టర్లు ఇంతమంది పదవులు అనుభవించిన వాళ్ళకి షేమ్. ఇలాంటి కార్పొరేషన్కి చేస్తున్న కృషికి మా సహకారం కూడా ఉంటుంది. వీళ్ళ కృషికి మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలుతున్నాము. ఇలాంటి కృషి కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఉద్యమం కొనసాగాలని చెప్తూ 5,000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ సాధిద్దాం. సౌండ్ రావట్లేదు. 5,000 కోట్లతో మనకు మొన్న ఇచ్చిన టైం ప్రకారంగా ఇదే ప్రోగ్రామ్ ఆదివారం నాడు అయినంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా అవుతుండే ప్రోగ్రామ్ ఇది. మన ప్రోగ్రామ్ నీరు గారవనికనే చంద్రశేఖరరావు గారు చాలా చాకచక్యంగా ఇదంతా మనల్ని పోస్ట్పోన్ చేసిండు. అయినా
అయిందా కాలేదా అని చాలా మంది ఏంటంటే రాలేకపోయిండ్రు. మళ్ళీ ప్రోగ్రామ్కి ఏంటంటే మనం అందరికీ ఒక్కొక్కరికి ఫోన్ ద్వారా తెలియజేయాలని రెడ్డి జాగృతి వారి అందరినీ నేను కోరుతున్నా. ఇప్పుడు మన దగ్గర ఒకటి ఏమవుతుందంటామంటే మన దగ్గర ఆడవాళ్ళు అస్సలు వస్తలేరు. ఎందుకంటే ఆడవాళ్ళు 1% కూడా రాలేదు. 1 కాదు, ఇక్కడ 1లో సగం % కూడా లేదు. ఎందుకు వస్తలేదు? మన పిల్లలను మనం ప్రోత్సహించాలి. మన పిల్లలను ఇట్లా పోరాటాలు చేస్తేనే అవుతుంది. పోరాటాల ఫలితమే ఏదైనా. మాల మహానాడు అని ఎస్సీ మహానాడు వస్తే 100 జనం ఊర్లలో నిర్ణయాలు ఎవరు మా ఊరికి కూడా వస్తే 100 జనం ఎస్సీ వాళ్ళు పోయిరు. మన రెడ్డి బిడ్డలు ఎందుకు రాదు? ఒక నాయకుడు మాధవరెడ్డి అన్న మన సూర్యాపేట నడిరెడ్డి అన్న వస్తే మా అంటే 100 మంది వచ్చారు. అట్లా ఇంకా 100 మంది కూడా రావాలి. పోరాటం చేస్తేనే అవుతుంది. మొన్న ఎస్సీ వాళ్ళు పోరాటం చేస్తుంటే మాకు చిత్రమైంది. ఇంత జనం ఒక ఊర్లోనే ఇంత జనం ఎస్సీ హైదరాబాద్ నుంచి లారీ కట్టుకొని వచ్చారు ఎస్సీ యూత్ పిల్లలు. మన యూత్ పిల్లలు ఎందుకు రారు? గ్రామాల పోరాటం చేసినప్పుడు ఊరు మొత్తం కలిసి వస్తారు. మన జనగామ మీటింగ్కు 100 మంది ఒకే ఊరు నుంచి 2 లారీలు వేసుకుని వచ్చారు. ఆల్రెడీ ఇక్కడికి ఒక 30 మెంబర్స్ వచ్చారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. పార్టీ మౌనంగా ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీలో మన రెడ్డి వాళ్ళు లేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో బారాజల కర్మాగార ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తూ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీయూ, బీపీఎల్, సానికొమ్మ శంకర్రెడ్డి ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు పాండ్య కేశవరావు, ఎం వెంకటేష్ రెడ్డి, అధ్యక్షులు బి సీతారాములు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీలో గందరగోళం చెలరేగింది. 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు దారితీసింది. త్వరలో నియోజకవర్గంలో జరగనున్న రేవంత్ రెడ్డి కార్యక్రమాలపై చర్చించుకోవడానికి దుబ్బాకలోని వైశ్యాస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి వర్గం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి వర్గం హాజరయ్యారు. కార్యక్రమం ఇంకా ప్రారంభం కాకముందే ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల నేతలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు ఎస్ఐ మన్యస్వామి తెలియజేశారు. వీళ్ళంతా కూడా యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి పని చేసారు, అప్పటి నుంచి పనులు చేస్తూనే ఉన్నారు. ఈనాడు ఎంత పెద్ద దాడులైనా సరే ఎదురుగా నిలబడి అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత పెద్ద ఇదైనా సరే మీరు భయపడే ప్రసక్తి లేదు. ఇది కేవలం నీ దుర్మార్గానికి ఇది ఆరంభం. ఈ రోజు నుంచే మేము మొదలు పెడుతున్నాం. నీకు ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా రేపు రా, రేవంత్ రెడ్డి సమక్షంలో లేకుంటే క్రమశిక్షణ కమిటీ సమక్షంలో మాట్లాడే పార్టీలోకి వచ్చింది. అయినా నీ నిజాయితీని, నీ వ్యవహారాన్ని అందరూ గుర్తుపట్టిరు. రేపు ఎలక్షన్లుగా అనంగా పోయి నువ్వు కేటీఆర్ కాల్మొక్కిన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి అంత దుర్మార్గంగా విచక్షణ రహితంగా నువ్వు ఇంత రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు అంటే నీ అంత దుర్మార్గుడి కాన్సెన్స్లో ఇవ్వడం ఉంటుందా? ఏంది నీ వ్యవహారం అంతా కూడా మేము రేపు రేవంత్ రెడ్డి దగ్గర కానీ, చిన్నారెడ్డి దగ్గర కానీ, కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ దగ్గర కూడా ఆయన పట్టించుకోవాలి. మా పని మేము చేసుకుంటాం. మేము చేసుకో కూర్చుంటే మనం 4 వచ్చారు అన్న కాంప్రమైజ్ అయినాం. సరే అంటేనే వాళ్ళు పాపం రాజరెడ్డి తిరుమలేశ్వరికి ధనార్దన్ కొడుతూనే ఉన్నారు. కూర్చోదు ఫుల్ తాగిపించాడు శ్రీనివాసరెడ్డి ఇట్లా తాగిపిస్తే మంచి వాళ్ళు నేనన్నాడు ఎవరు లేడు ప్రపంచంలో. శ్రీనివాసరెడ్డికి మొన్న చేగుంటగా చెప్పినాం, మొన్న కాజీపూర్లో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తాను. దమ్ముంటే పార్టీని డెవలప్ చేయి. నువ్వు ఎన్నడొచ్చిన పార్టీలకు? నువ్వు ఎన్నడొచ్చిన పార్టీ 30 సంవత్సరాల పార్టీ. నీ తండ్రిని గెలిపించినావు, నీకు మొన్న చేసిన సేవ చేసినావు. కేసీఆర్ ఎమ్మెల్యే కూడా కేసీఆర్కు వనకనోళ్ళం మేము. ఇవాళ శ్రీనివాసరెడ్డి మీ అయ్యా కొడుకులు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడిదయా? మాతోనే కాంగ్రెస్ పార్టీ పోయింది. దుబ్బాక నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ లేదు. ముత్యం రెడ్డి మీద ఓట్లు పడతాయి. మరి అన్నోడివి కాంగ్రెస్ పార్టీ నీకు ఎందుకయ్యా నేను అడుగుతున్నాను.
ఉత్తమరెడ్డి పేరు మీద ఇండిపెండెంట్ వాడికలు నీకేమవసరం? మేము అన్యాయం చేసి చంద్రశేఖరరావు తట్టుకోలేకనే అక్రమ కేసులు బనాయించడానికి ఇలా నలుగురు వేసుకొని 90 రాయిపించుకుంటూ వాళ్ళని ఉసగొల్పి మేము వైశాభవన్లో మీటింగ్ పెట్టుకున్నాం. గతంలో కూడా శ్రీనివాసరెడ్డి ఇదే దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో గతంలో 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మేమే చిల్లర రాజకీయాలను శాసించనీకో వాళ్ళని ఇచ్చిన చేయనీకో మేము ఏ రోజు కూడా వాళ్ళ లొల్లికాయకి సమస్య పోలేమండి. మా సమయం ఎందుకు వచ్చారు? చేగుంట్లు వచ్చి ఈడికి వచ్చి కాజీపూర్లు వచ్చి మీ విజ్ఞానం వదిలిపెడుతున్నాం. ఈ రోజు వచ్చి కూడా మా కార్యకర్తలు కూర్చుంటే కూడా వచ్చి దుర్మార్గంగా ఎవడ్రా మీరెవడ్రా వాడవడ్రా మా తిరుమలేసిన బోనల కార్యకర్తను గల్లబట్టిన ఎస్సీ దళితుడు దాన్ని చూడకుండా అవమానించారు. ఇలా చెప్తున్నాము, సన్యాసులారా మీ నాయకుడు చెప్పు మీకు అందరూ చెప్తున్నా, మీ శ్రీనివాసరెడ్డి చెప్పు, రాజకీయ వ్యభచారి చెప్పు, మీ దుబ్బాకలు మీరు బై ఎలక్షన్ల ముందు మీ చరిత్ర ఏంది? పూటొక పార్టీ మా గత లేనిది టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్, మళ్ళీ టికెట్ ఇంకో పార్టీకి వ్యక్తిత్వం మీది. ఇలా పార్టీ మేము డికర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు మేము చెప్తున్నాం. నీకు ఇలా నేను స్వయంగా రామాయపేటలో మొన్న ఇన్ఛార్జి ఏఐసిసి ఇన్ఛార్జి మాణిక్య ఠాకూర్ మీకు చెప్పారు, యూజ్లెస్ ఫెల్లో రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ మొత్తం గల్లీ గల్లీ బూత్ స్థాయిలో ఇన్ఛార్జ్ తీసుకు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని మీర్పేట్ కార్పొరేషన్ పాలకవర్గంలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. స్వయాన అధికార పార్టీ కార్పొరేటర్లు మేయర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశం బహిష్కరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించి సభ నుండి బయటకు వచ్చేశారు. మీర్పేట్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ దుర్గా దీప్లాల్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా టీఆర్ఎస్ కార్పొరేటర్కు ఎజెండా పంపకపోవడాన్ని ఆ పార్టీ సభ్యులు తప్పుపట్టారు. బీజేపీ కార్పొరేటర్లు సైతం మేయర్ తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. ఇద్దరు ఇవాళ వచ్చి ఇవాళ ఈ సభలో కూర్చున్నాం. ఇవాళ ఇద్దరు చేయకుండా మేము సభలో మేము ఇవాళ ఎన్ని రోజులు భయపెడతారని మాకు సంతకాలు పెట్టి మేము పంపిస్తే వస్తాం మేము కూడా లేదా తీసుకొస్తారేమో ఒక ఎస్టీని ఆమె మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ దేవాలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాసాయిపేట ప్రజలు ఎమ్మెల్యే మదన్ రెడ్డి వెంట కలకలం ఉంటారని ఆయన సర్పంచ్ మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విఘ్న వినాశిని శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. పరిష్ణం వాతాత్మయం వాన కలశ దేవతాభ్యో నమః. గం గణపతయే నమః. ఓం గణనాః త్వా గణపతిం హవామహే కవిః ప్రేహితక్షతో భవామి రాత్రాణ్యఘ్న వభూరి జుహోమిదే ధర్మమధ్యో అగ్రముఖాః వాం శుక్రతమాపి వావ త్వయా మన్యో సరథమా. రెండు మార్లు అంటే రెండోసారి కూడా ఎమ్మెల్యేగా
విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భం. ఈరోజు వారికి స్వయంగా వచ్చేవాళ్ళే కానీ వారికి మోకాలు ఆపరేషన్ అవడంలా రాలేని పరిస్థితి కనుక మనందరికీ సందేశం పంపింది ఏంటంటే సంతోషంగా ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవాలి. నేను మీ మధ్యలోనే ఉంటాను, మీ అందరి గురించే సేవ గురించే నేను ఉన్నాను. తప్పకుండా అభివృద్ధి కార్యక్రమంలో అన్ని విధాలా మీకు అందరికీ తోడ్పాటు అందిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అతి సన్నిహితుడైన మన మదన్ రెడ్డి గారు, వారు చెప్పిన పని ముఖ్యమంత్రి గారు తప్పకుండా నెరవేరుస్తారు. అందులోనే భాగంగా కాదు కాదు అని చెప్పేసి అనుకున్న మాసాయిపేట మండలాన్ని కూడా నిర్మల్ జిల్లా బాయింసాలో నిబంధనలకు విరుద్ధంగా హాస్పిటల్లో సిజేరియన్ చేస్తున్నారన్న సమాచారంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బాయింసాలోని ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు సిజేరియన్ చేస్తూ నార్మల్ డెలివరీలకు ప్రోత్సాహం లేని హాస్పిటళ్లను అధికారులు గమనించారు. గర్భిణులకు నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూడాలని ఆర్డీఓ లోకేశ్వరరావు తెలియజేశారు. అయితే బాయింసాలో 2 మెటర్నిటీ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లను మూసివేశారు. వేరే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకే. నేను పేషెంట్ మాత్రం మెటర్నిటీకి సంబంధించి కొత్త హాస్పిటల్ ఉన్నది పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వేరే హాస్పిటల్ నువ్వు పర్పస్లో దీంట్లో క్లోజ్ చేశాను. దాని పేరు అయిపోయినాక క్లియర్ చేస్తాను. ఏమవుతుంది నిర్మల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బైన్సాలో సాక్షి హాస్పిటల్, శ్రీ దత్తసాయి హాస్పిటల్లో మెటర్నిటీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా నిలిపేయడమైంది. కొన్ని ఉల్లంఘనలు నోటీస్కి వచ్చినాయి, అవి క్లారిఫై అయ్యే వరకు కూడా ఈ 2 హాస్పిటల్స్లో ఇన్ పేషెంట్స్ని మాత్రం నో ప్రాబ్లం. ఎవరైనా ఆల్రెడీ జాయిన్ అయి ఉన్న పేషెంట్స్ సేవలు కంటిన్యూ చేయొచ్చు. కొత్తగా ఓపీ సేవలు కొత్తగా ఎవరైనా అడ్మిట్ చేసుకోవద్దని చెప్పి తెలపడం జరిగింది. హాస్పిటల్ మీద మాకేం లేదు, ఓన్లీ 2 హాస్పిటల్, 1 సాక్షి, 2 దత్తసాయి, సాయి దత్త, దత్తసాయి. షిఫ్ట్ వైజ్ డే అండ్ నైట్ షిఫ్ట్ వైజ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం సరళీకరించిందని వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సిన్హా తెలియజేశారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ సంయుక్తంగా నగరంలోని పార్క్ హైత్లో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2022 నిర్వహించింది. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్ వెహికల్స్, లాజిస్టిక్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాజీవ్ సిన్హా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ బెంగాల్ ఫుడ్ ప్రాసెసింగ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సుబ్రత్ గుప్తా, లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ రే, ఎండి, ఎండిటిసి చైర్మన్ ఎంపీ మోహన్ గాంధీ, ఐటీఐ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రణధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Yes, let me answer that question. You get it almost throughout the year. Thank you. And there is commercial production happening in hills, and there are companies which have been set up. They are processing or preserving avocado and supplying to different parts of the country. Okay, thank you very much. Yeah. Hello sir, good evening. I come from Hyderabad and I find people coming from Bangalore and Chennai and taking all the pain to
event in the promotion of industry of Government of West Bengal. Earlier it used to be held every year. So from 2015 we started. 5 editions were held till 2019. The 6th was supposed to be held in 2021, but because of pandemic it has been shifted to 2022. Now we are having it on 20th and 21st April. As I said, 12 countries have confirmed their participation as partner countries, and about 30 countries are sending their delegation to this event. We also have domestic leaders, industry leaders from all over the country, and the state leaders participating there. Any new policies for electric vehicles and batteries? Yes, there is a policy on electric vehicle, there is a policy on hydrogen, there is a policy on green space which is being worked out. It will take some time because any policy requires a lot of consultation with the stakeholders. So we are working on that. Secretary in Industries Department, Government of West Bengal nunchi. Government of West Bengal every year global summit conduct చేస్తుంది. ఈ ఇయర్ 2022లో 20th April and 21st Aprilలో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఉంది. దానికోసం మేము ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కోసం అని వేరే సిటీస్కి వెళ్తున్నాము. దానిలో భాగంగా మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ వేరే సెక్టర్ ఇండస్ట్రీస్ వాళ్ళని కలిసాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, వీటన్నిటిలో చాలామంది ఇక్కడ ఆసక్తి చూపించడం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము. ఇండస్ట్రీస్ పార్క్స్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. అండ్ WBIDC అనేది ఒక వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ది కార్పొరేషన్. అక్కడ నుంచి మేము ఎవరికైనా కానీ ఏదైనా ల్యాండ్ కావాలి, లేకపోతే ఇండస్ట్రీస్లో వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ మేము విత్ ఇన్ నో టైమ్ వీ విల్ గివ్ ఆల్ ద పర్మిషన్స్. సో హైదరాబాద్లో ఉండే ఇన్వెస్టర్స్ కానీ అండ్ ఇండియాలో ఉండే ఏ ఇన్వెస్టర్స్ అయినా కానీ వెస్ట్ బెంగాల్కి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. నారాయణఖేడ్లో బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి సందడి చేశారు. రాయపల్లి రోడ్డు బసవేశ్వర చౌక్లోని పటేల్ కాలనీ ప్రధాన రోడ్లో ఏర్పాటు చేసిన మల్టీ బ్రాండ్ మొబైల్ రీటైల్ చైన్ సెల్బే స్టోర్ను బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్ వినియోగం అనేది నిత్య జీవితంలో భాగంగా మారిందని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ మొబైల్ ఫోన్ వ్యవస్థ మానవ సంబంధాలకు చేరువలో ఉంచుతోందని నటి శివజ్యోతి పేర్కొన్నారు. అనంతరం సెల్బే వైస్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ తమ సెల్బే షోరూంలో అన్ని బ్రాండ్ల మొబైల్స్తో పాటు ల్యాప్టాప్స్, MI, OnePlus, ITEL, CTCL లాంటి కంపెనీల స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్, స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్, అన్ని రకాల మొబైల్స్, అన్ని రకాల ఫ్యాషన్ యాక్సెసరీస్ లభిస్తాయని తెలియజేశారు. పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇక్కడ మీరు వచ్చిరంటే టీవీలు ఉన్నాయి, స్మార్ట్ వాచ్లు ఉన్నాయి, ఫోన్ యాక్సెసరీస్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. సో ఉన్నాయి కదా, ఏదో డిస్కౌంట్లు అంటే అట్లా డిస్కౌంట్ కాదు, చిన్నదాని మీద పెద్దదాని మీద కాకుండా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మంచి డిస్కౌంట్లతో నిలిస్తారు. సో నేను రీసెంట్గా మా అల్లుడికి ఒక స్మార్ట్ వాచ్ కూడా తీసుకున్నా. సో అది కూడా డిస్కౌంట్లోనే తీసుకున్నాను. పండగలప్పుడు కాకుండా ఎప్పుడు మంచి ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్స్ కూడా ఉన్నాయి, అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. వీళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఒక్కొక్కటి. అండ్ కొన్ని పిన్ కోడ్స్కి ఉన్నాయి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సక్సెస్ జర్నీ? మామూలు విషయం కాదు, లోకల్ తెలంగాణ ఒక బ్రాండ్ ఇప్పుడు మీరు డెఫినెట్లీ అండి. అందుకే ఈరోజు ఫుల్ సెలబ్రేషన్. ఇది ఆల్మోస్ట్ నా హోమ్ టౌన్ వంటిది ఇది. సో నియర్ బై నా హోమ్ టౌన్ పక్క 20 కిలోమీటర్స్ లోపల. సో చాలా హ్యాపీగా ఉంది నారాయణఖేడ్ రావడం. సో ఇది మన తెలంగాణ బ్రాండ్. ఒకటి ఉందండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓన్లీ సెల్బే ఒకటే లోకల్ బ్రాండ్. సో అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. మోర్ మొబైల్ హ్యాండ్సెట్ ఇది లగ్జరీ ప్రోడక్ట్ కాబట్టి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కూడా ఎడ్యుకేట్ సిస్టమ్ అంతా ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందులో రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రతి చోట ప్రతి ఊళ్ళో Tier 2, Tier 3 టౌన్స్లో కూడా మా స్టోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు నారాయణఖేడ్లో మేము లాంచ్ చేసాము. ఇంకా తప్పకుండా ముందు ఇంకా స్టోర్స్ వేరే ఊర్లలో కూడా లాంచ్ చేసే ప్లాన్లో ఉన్నాము. వీ వాంట్ టు ఓపెన్ 100 store మార్క్ బై దిస్ ఇయర్ అండ్ డెఫినెట్లీ వీ విల్ అచీవ్ దట్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాయారావుపేట్ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 మంది యువకులు, బీజేపీ నాయకులు సంకురి శ్రీకాంత్, పిట్టల అశోక్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు పివి శ్యాంసుందర్రావు సమక్షంలో బీబీనగర్ మండల కేంద్రంలో ఫేమస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో యువకులు బీజేపీలో చేరారు.
నిర్మల్ జిల్లా దాస్తురాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 37 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రేఖా నాయక్ పంపిణీ చేశారు. సీసీ రోడ్లు కూడా పూర్తి అవుతున్నాయి. మళ్ళీ ఈ సందర్భంలో మేడం గారు మరి మనకు కొన్ని డ్రైన్లు కూడా అయితే బాగుంటుంది, మరి సీసీ రోడ్లు అవుతున్నాయంటే మళ్ళీ ₹1 కోటి డ్రైన్లు మళ్ళీ పెట్టారు. అది కూడా అతి త్వరలో మనకు ప్రారంభించుకుంటాం. అలాగే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ ఏది కూడా మన మేడం దగ్గరికి వెళ్ళంగానే మేడం ఈ పరిస్థితి ఉంది. అలాగే ఎంపీటీసీలందరినీ జెడ్పీటీసీ గారిని ఇచ్చాం అంటే అది టెండర్ ప్రాసెస్ లో ఉంది. మరి ఇప్పుడు ఎవరి స్థలంలో వాళ్ళకి కట్టించడానికి 3000 ఇల్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడైతే హామీ ఇస్తున్నామో, ఎంత పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు కూడా మరి 1500 దళిత బంధు కూడా సెలెక్షన్ చేయమని చెప్పి అధికారులకి మాకు ఆదేశాలు ఇచ్చారు. అవి కూడా మరి ఎవరైతే పేదోళ్ళ నుంచి పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకి దళిత బంధు కూడా వస్తుంది. ఈరోజు ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో మన దసరాబాద్ మండల్లో 16 నుంచి ఇప్పటి వరకు చూస్తే 450 చెక్కులు ఇచ్చాం. అంటే కళ్యాణ లక్ష్మి చెక్కు ఒక్క రోజులో ఒక్కొక్క మండలంలో ₹1 కోటి కూడా పంచినాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చినా ఎక్కడ ఆగకుండా నేను కరోనా టైంలో కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచినాం. మరి ఆ రోజు కరోనాను కూడా లెక్క చేయకుండా మేము కూడా హాస్పిటల్ పోయినాం. అయినా పేద ప్రజలకి ఖచ్చితంగా ఇంటింటికి బియ్యం ఇవ్వాలి, 1500 ఇవ్వాలంటే అది కూడా పంచాం. ఇంటింటికి తాగే నీళ్లు, 24 గంటలు కరెంటు, రైతు బంధు, రైతు బీమా. ఈరోజు చాలా మంది చాలా మాటలు అంటారు, కానీ గతంలో కూడా వాళ్ళు పాలించారు. అలాగే ఉండేనా 7 సంవత్సరాల వెనకాల వెళ్ళి మనం చూస్తే మన గ్రామాలు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఈరోజు ఒక గ్రామంలో శ్మశాన వాటిక, మరి ప్రకృతి వనం అనే ఒక పార్కు, మరి ఈరోజు ఇంటింటికి చెత్త బుట్టిలు, చెత్త వేసుకోవడానికి కూడా మీకు ఒక ట్రాలీ వస్తుంది, మరి ట్రాక్టర్ ఉంది. ఆ గ్రామాలు డెవలప్ చేయాలని చెప్పేసి కేవలం 6 జీపీల నుంచి 13 జీపీలు చేశాం. ఆ జీపీలని డెవలప్ చేసుకుంటా ఈరోజు ముందుకెళ్తున్నాం. వాస్తవంగా ఒక 2 పెన్షన్స్ ఇంకా కాలేదు, అది కూడా మొన్న గౌరవ కారు గుర్తుకు మర్చిపోకండి. ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.